అనంతపురం అర్బన్ నియోజకవర్గంలో తనను ముస్లిం మైనార్టీలకు ఎవరు దూరం చేయలేరని, కొందరు పనిలేని రాజకీయ నిరుద్యోగులు ఇలాంటివి చేస్తున్నారని అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ అన్నారు. లక్ష్మీనగర్లో టీడీపీ నేత చేపలహరి నిర్వహించిన ఇఫ్తార్ విందు కార్యక్రమంలో ఎమ్మెల్యే దగ్గుపాటి పాల్గొన్నారు. లక్ష్మీనగర్కు వచ్చిన ఎమ్మెల్యేలకు స్థానికులు, టీడీపీ నాయకులు, ముస్లిం సోదరులు పెద్ద ఎత్తున ఘన స్వాగతం పలికారు. ప్రతి ఒక్కరికి ఆయన రంజాన్ మాస శుభాకాంక్షలు తెలిపారు. అందరినీ ఆప్యాయంగా పలకరిస్తూ స్వయంగా భోజనం వడ్డించారు. ఇఫ్తార్ విందు ఏర్పాటు చేసిన చేపలహరిని ఆయన ప్రత్యేకంగా అభినందించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే దగ్గుపాటి మాట్లాడుతూ అర్బన్ నియోజకవర్గంలో మైనార్టీలు అత్యధిక శాతం ఉన్నారన్నారు. 120 మసీదుల్లో రంజాన్ సందర్భంగా మౌలిక వసతులు కల్పించినట్లు చెప్పారు. మాజీ ఎమ్మెల్యే ఇప్పుడు ఆయన కానీ ముస్లిం పట్టించుకుని దాఖలేదు. కానీ ఈరోజు అనేకమైన మేము అవి చేసాం ఇవి చేసామని చెప్పేసి కళ్ళబొల్లి మాట్లాడడం జరుగుతోంది వైఎస్ఆర్సీపీ నాయకులు. కానీ మా తెలుగుదేశం ప్రభుత్వం, మా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగే మా యువ నాయకుడు నారా లోకేష్ గారు ముస్లింల పక్షపాతి, ముస్లింకి అనుకూలంగా ఉంటారని చెప్పేసి తెలియజేస్తాను. ఎవరు మాట్లాడుతూ ఉంటారు ఆ చిన్న చిన్న ఇష్యూస్. మా పార్టీ కార్యకర్త నన్ను పిలిచాడు. నాకు సమయభావం వల్ల నేను అనలేకపోయాను. నిన్న రాత్రి మా ఇంటికి రావడం కానీ జరిగింది. రంజాన్ రోజు మీ ఇంటికి వచ్చి భోంచేసి వెళ్తాను కానీ చెప్పడం జరిగింది. కానీ అక్కడ లోకల్లో వాళ్ళ పర్సనల్ ఇష్యూస్ని తీసుకొచ్చి పార్టీకి అండగట్టడం అంటే కొంతమంది నిరుద్యోగ రాజకీయవాదులు, పని లేని వాళ్ళు పెద్ద మనుషులుగా చెప్పుకునేవాళ్ళు. ఇది ఎంఎన్సేపును ఎమ్మెల్యే దొరకల్లా, ఎమ్మెల్యే ఎక్కడ కనిపిస్తాడు బురుజు చల్దాం, ఎమ్మెల్యే ఎక్కడ కనిపిస్తాడు బురుజు చల్దాం. ఖచ్చితంగా ఇప్పుడు దాదాపు ఈ 20 నెలల కాలంలో దగ్గర 150 కోట్ల రూపాయలు పెట్టి అభివృద్ధి చేస్తా ఉన్నాం. ఈరోజు మీకు కానీ తెలుసు, ప్రెస్ వాళ్ళకి కానీ, ఏ సందులోకి పోయినా సిమెంట్ రోడ్లు వేస్తున్నాం, ఏ సందులోకి పోయినా ఏ వీధిలోకి పోయినా తార్ రోడ్లు వేస్తున్నాం, డ్రైన్లు కట్టిస్తున్నాం. ఇంతకుముందు మీరు గతంలో 5 ఏళ్ళు ఎక్కడైనా ఈ అభివృద్ధి చూసారా? ఈరోజు గత 5 ఏళ్ళ నుంచి మేయర్ ఒక ముస్లిం మైనార్టీ ఉన్నాడు. ముస్లిం మైనార్టీలకు ఎక్కడైనా ఏమైనా చేశాడా? ఆయన సొంత డివిజన్లోనే పందులు దొర్లాడుతున్నాయి ఈరోజు కానీ చేశాడా? కానీ ఆయన మేయర్గా ఉంటూ ఈరోజు కానీ అంటే కార్పొరేటర్లు వాళ్ళే ఉన్నారు, మేయర్గా వాళ్ళే ఉన్నారు. కానీ ఎమ్మెల్యే మీద బురుజాలను మొదలుపెట్టారు. అక్కడ ఇది లేదు, ఇక్కడ ఇది లేదని. ఖచ్చితంగా వాళ్ళ పీరియడ్ అయిపోతేనే డెవలప్మెంట్ అంటే ఏంటో మేము చూపిస్తామని చెప్పేసి ఎవరు ఏమి చేసినా మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు. మమ్మల్ని చూసి ఎవరు ఓటేరు, మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారిని చూసి వేస్తారు. మా పార్టీ తెలుగుదేశం పార్టీ ముఖ్యం. మాకి ఎవరు ఏమైనా కానీ మా నాయకుడు ముఖ్యం, మాకు తెలుగుదేశం పార్టీ ముఖ్యం, మా యువ నాయకుడు నారా లోకేష్ గారు ముఖ్యం. ఇట్లా తాటాకు చప్పళ్ళకి భయపడడం మేము చిన్న జరిగినప్పుడు దాన్ని మా కార్యకర్తలు కూర్చోబెట్టుకొని మాట్లాడుకొని సరి చెప్పుకుంటాం. అంతేగాని దాన్ని ఎవరు పిలవకపోయినా కానీ ముందుకు వచ్చి మేము ఇది చేస్తాం అది చేస్తాం అని తాటకి చెప్పలకు ఎవరు భయపడే పరిస్థితి లేదు. ఖచ్చితంగా మా నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారిని, మా పార్టీని చూసి ఓట్లేసే పరిస్థితి. వచ్చే ఎలక్షన్లో 50 డివిజన్లు కొడతాం, 4 పంచాయతీలు కానీ కొడతాం.